శ్రీవాణి అలియాస్ అరుంధతి. మీతో ముచ్చట్లు నాకిప్పుడే తీరింది, మరి ఏం చేయాలి? సో ఒకటి ఈ మధ్య ఒక వీడియో చూశాను. అయితే ఏది మనం సాక్ష్యాలుగా చెప్పలేము, మనం అక్కడ చూసినామని అనుకోలేము. కానీ మహాభారత్లో కొన్ని ఘట్టాలు చదివాను కాబట్టి చెప్తున్నాను. అయితే అశ్వత్థామ ద్రౌపదిని ఈడ్చుకొచ్చేటప్పుడు వద్దు అలా చేయకూడదు అనేసి ఎవరికి చెప్పినా ఎవరు వినరు. అయితే ఆయన గట్టిగా అనడు. ఆయనలో చాలా పవర్స్ ఉంటాయి. నేర్చుకోవడమే తెలుసు కానీ ఉపసంహరించడం తెలియదు తనకి. చాలా నేర్చుకుంటాడు వాళ్ళ తండ్రి దగ్గర, తండ్రే గురువు. కానీ ఉపసంహరించడం ఏది నేర్చుకోడు. అందువల్ల బాణాలను ఉపయోగించడు. అయితే చాలా వీరుడే ఆయన, అంటే చావులేనివాడు. ఎందుకు చావులేనివాడు? పుట్టుకతోటే ఆ వరం అలా పొందుతాడు అతను. అయితే అతనికి నుదుటి మీద ఒక డైమండ్తో పుడతాడు. ఆ డైమండ్ చాలా పవర్ఫుల్. అన్నీ చాలా పవర్స్ ఉంటాయి అశ్వత్థామకి. అయితే ద్రౌపదిని అలా చేసేటప్పుడు తను ఒక గట్టిగా ఒక మాట మాట్లాడాలి, కానీ అక్కడ నచ్చక వెళ్ళిపోతాడు. ఆ ఇష్యూ, ఇప్పుడు నేనున్నాను, ఎక్కడన్నా ఏదన్నా పెద్ద ఇష్యూ జరుగుతుంటుంది, నేను ప్రతిఘటించాలి, కానీ అంత నా వాళ్ళు. అంటే అతను బాగా దుర్యోధనుని లైక్ చేస్తాడు. చిన్నప్పటి నుండి దుర్యోధనుడికి ఫ్రెండ్గా ఉంటాడనమాట. ఎందుకంటే పాండవులు అంతా బాగా విద్యలలో అర్జునుడు కానీ భీముడు కానీ అంతా ఆరితేరి ఉంటారు. కానీ ఈయన గురుపుత్రుడు కాబట్టి ఈయనని కొంచెం ఎక్కువ లెక్క చేయరు పాండవులు. గురువు అంటే ఇష్టమే, కానీ అశ్వత్థామతో ఎక్కువ క్లోజ్ ఉండరు. కాబట్టి అశ్వత్థామ ఎక్కువ దుర్యోధనునికి అట్రాక్ట్ అవుతాడు. అంటే యాక్చువల్లీ గురుపుత్రుడిని వాళ్ళు కనుక అభిమానించినట్లయితే వాళ్ళు నూగి కించపరుస్తుంటారు. చిన్నప్పుడు ఆటల పోటీలు అవి ఇవి ఉంటాయి కదా, ఆడుకుంటప్పుడు. ఈ పాండవులు కూడా ఏం తక్కువ కాదు అనుకుంటున్నాము, ధర్మం ఉంది అని. కానీ వాళ్ళు చేసినవి కూడా తప్పులు ఉన్నాయి. శ్రీకృష్ణుడు చెప్తాడు తర్వాత, మీరు చేసిన తప్పులు కూడా ఉన్నాయని. బాగా కించపరుస్తారు కర్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి, వాళ్ళని. దుర్యోధనుడు కూడా బాగా మాటలకు మాట వదిలేస్తాడు. కానీ కర్ణుడు పాపం చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఒక మాట పడుతూనే ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే కన్నతల్లి తెలియదు కదా, ఎక్కడుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఎందుకు వదిలేసిందో తెలియదు. వదిలేసింది ఒక రాజకుటుంబీకురాలని మాత్రమే తెలుసు. ఎందుకంటే నదిలో వదిలేసింది, అంటే నది పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది మా మాత. అంటే నది పరివాహక ప్రాంతాల్లో రాజులే ఇట్లా ఒడ్డుకి కొంచెం దూరంలో మంచి సీనరీస్ కనపడేటట్టుగా కట్టుకొని ఉండేవాళ్ళు రాజులు. కాబట్టి చక్రవర్తులే అయ్యి ఉంటారు వీళ్ళని. చక్రవర్తి కూతురే అయి ఉంటుంది మా అమ్మ అనేది ఒక్కటి బండ గుర్తు తనకి. కానీ అది ఎలా చెప్తాడు? మా అమ్మ ఒక క్షత్రియురాలే అని చెప్పలేడు కదా. కాబట్టి ఆయనను నీ పుట్టుక ఎవరికి తెలుసు, నువ్వు సూతపుత్రుడివి, నువ్వు బేస్తోనికి ఆ పడవ నడిపే వాళ్ళ కూతురువి, అట్లా ఏదో ఒకటి అంటుంటాడు, కొడుకువి అది ఇదని. అర్జునుడు ఏం అవసరం అలా అనడానికి? ఇంకా అలా అంటూ ఉంటే దుర్యోధనుడు ఇతన్ని చేరదీస్తాడు. గత్యంతరం లేని పరిస్థితిలో దుర్యోధనుడు ఫ్రెండ్ అవుతాడు. అంటే తనని నిలబెట్టే వాళ్ళు ఎవరో ఒకరు కావాలి. రాజకీయంలో అట్లనే అవుతున్నాయి ఇప్పుడు. ఇవాళ రేపు మనము తెలియక ఇంకొకరికి అట్రాక్ట్ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే డబ్బు కానీ నగలు కానీ ఒక పొజిషన్ కానీ కోరుకుంటారు అందరూ. నార్మల్గా పిచ్చి పిచ్చి బతుకు ఎవడు కోరుకోడు. క్షత్రియులుగా పుట్టిన కన్యలు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. అయితే వాళ్ళకి ఏముంటుంది, ఒక మంచి స్టేటస్లో ఉండాలని ఉంటుంది. అది లేనప్పుడు అది జరుగుతలేదు, ఇంకా వాళ్ళు వీళ్ళు కించపరుస్తున్నారు అన్నప్పుడు ఊరికే అప్పుడు ఏం చేస్తారంటే తన వాళ్ళే తనని కించపరుస్తున్నారు ఎందుకని చెప్పేసి ఇంకొకరికి అట్రాక్ట్ అయ్యి అక్కడ చేరాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతోటి ఉండి
వాళ్ళు అవతలి వాళ్ళని గేలి చేస్తుంటే అప్పుడు ఆయన, కానీ అయినా ధర్మంగానే ఉంటాడు కర్ణుడు. అలా అంటుంటే అలా అనకూడదు, అలా కూడదు ఫ్రెండ్, అలా అనకూడదు స్నేహితుడా, మనం ఎప్పుడు మంచిగా ఉండాలి అంటే, ఏం మంచిగా ఉండాలి, వాళ్ళు నిన్ను అనట్లేదా అని అతను అంటే అన్నారు, కానీ మనం ప్రతిఘటించొద్దు అట్లా. అట్లా అంటే అన్ని మంచి విషయాలు చెప్తాడు, ఎక్కువ ఓపిక ఉంటుంది కర్ణుడికి. కానీ ఒకే జన్మలో అర్జునుడితో కలిసి జీవించడానికి ఇష్టపడాడు కర్ణుడు. ఎందుకంటే వీరు వీరులు ఇద్దరు ఒకే దగ్గర అంటే రెండు, ఒక్క ఓరలో రెండు కత్తులు ఇమ్మడ అంటారు కదా, అట్లా అనమాట. సో అంటే ద్రౌపది తనకి ఇష్టమే, ద్రౌపదిని ముందు చేసుకోవాలని బాణం వేయడానికనే వెళ్తాడు. మరి అప్పుడు సుతపుత్రుడు అని చెప్పి అసలు కర్ణుడు నిజంగా కుంతి కనుక అప్పుడు ప్రకటించి ఉంటే అమ్మాయిని చేసుకునేవాడు కదా, ప్రకటించకనే కదా క్షత్రియుని కాదన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి ఆ ఛాన్స్ కొట్టేసింది ఎవరు, అర్జునుడు కదా. కాబట్టి ఒక ఒకే జన్మలో ఇద్దరు వీరులు. అయితే మరి కృష్ణుడు కూడా ద్రౌపదికి ఇషారా చేస్తుంటాడు, నువ్వు పలానా ఆయననే చేసుకోవాలి, ఆయన వస్తాడు ఇప్పుడు ఆగు అన్నట్టు. అయితే ఇవన్నీ జరుగుతున్నా కూడా ఏదానికి అశ్వత్థామ మౌనం వహిస్తాడు. అయితే ఉపసంహరించడం తెలియని విద్యలన్నీ, కొన్ని విద్యలను బ్రహ్మాస్త్రం అలాంటివి కొన్ని ఉంటాయి. నెగ్లెక్ట్ ఎక్కువ, గురుపుత్రుని కదా అనేసి, అంటే మా డాడీకి ఏంది మంచి అన్ని విద్యలు తెలుసు, నేను అన్ని